ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫల అంశంలో 27/7/2025 ఆదివారం శ్రావణ శుద్ధ తదియ నుండి 2/8/2025 శ్రావణ శుద్ధ నవమి శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. అదేవిధంగా శ్రావణ మాసంలో ఆదివారం నాడు సూర్యారాధన విశిష్టత ఫలితాల గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తదియ తిథి రాత్రి 11:25 వరకు, అనంతరం చవితి. మఘా నక్షత్రం సాయంత్రం 6:02 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్న విశేష దినాల గురించి చూసినట్లయితే ఈరోజు అనగా ఆదివారం మధుశ్రవ వ్రతం 28/7/2025 సోమవారం నాడు, భుజంగ చతుర్థి నాగ చతుర్థి దూర్వా గణపతి వ్రతం 29/7/2025 మంగళవారం గరుడ పంచమి. ఈ వారంలో ఉన్న ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతుల గురించి చూసినట్లయితే గురువు మిథున రాశి, శుక్రుడు మిథున రాశి, బుధుడు కర్కాటక రాశి వక్రం, రవి కర్కాటక రాశిలో, కుజుడు సింహరాశి యందు 28వ తేదీ కుజుడు కన్యరాశిలోకి ప్రవేశం, కేతువు సింహరాశి యందు సంచారం, చంద్రుడు సింహ కన్యా తుల వృశ్చిక రాశుల్లో సంచారం, రాహు కుంభరాశి యందు, శని మీనరాశి. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాలను చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో తృతీయంలో శుక్రగురుడు, ఏకాదశంలో రాహువు, చతుర్థంలో రవి బుధుల సంచారం వలన అనుకూల ప్రతికూల ఫలితాల్లో అనుకూల ఫలితాలే విశేషంగా ఉంటాయని చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. చేపట్టినటువంటి పనుల్లో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను ఏమాత్రం లక్ష్య పెట్టారు. ఆర్థిక వ్యవహారాల్లో రాబోయేటటువంటి ఇబ్బందులను ముందుగా ఊహించి జాగ్రత్త పడి తగిన రీతిలో చర్యలు తీసుకుంటారు. వ్యాపారాల్లో ఆశించినటువంటి లాభాలను పొందటానికి ప్రత్యేకమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తారు. భాగస్వాములతో ఏర్పడ్డటువంటి వివాదాలను చర్చలతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులకు ఈ వారం చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. చేసినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని సైతం అందుకుంటారు. రైతులకు, వడ్డీ వ్యాపారులకు ఈ వారంలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ వారికి ఈ వారం అనుకూల ప్రతికూలాలు రెండు సమానంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ అండ్ మార్కెటింగ్ రంగాల వారికి కొన్ని కొత్త అవకాశాలు చేతికందే సూచనలు ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు, అనవసర ఖర్చులు వార ప్రారంభంలో కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ వార మధ్యంలో వాటన్నిటిని కూడా సవరించుకొని ముందడుగు వేసే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వేడుకల్లో, శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలను కూడా తీసుకుంటారు. ఈ వారం ఈ రాశివారు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, శివ దర్శనం చేయాలి. వృషభ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయంలో గురువుతో కలయిక, అదేవిధంగా తృతీయంలో రవి బుధులు కుజకేతువుల చతుర్థ సంచారం వలన కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మాట పట్టింపులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాన్ని ఎవరు గౌరవించకపోవడం కొంత మీకు మనస్తాపానికి కారణమవుతుంది. సమీప వ్యక్తుల ప్రవర్తన కొంత మీకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళికలు తారుమారయ్యే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలలో చివరి క్షణంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. మీ రంగాలకు సంబంధించినటువంటి అనుభవజ్ఞులైన వారి దగ్గర కొన్ని సలహాలు, సూచనలు తీసుకొని మీ రంగంలో మీరు వెళ్ళేటటువంటి మార్గంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఈ వారం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. చిన్న చిన్న లక్ష్యాలను సాధించడానికి కూడా ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపార రంగాల వారికి, వ్యవసాయ రంగాల వారికి ఆశించినటువంటి పెట్టుబడి లభిస్తుంది. వ్యాపార రంగాల వారు విస్తరణకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నూతన ప్రణాళికలతో ముందడుగు వేస్తారు. ఈ రాశివారు ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమవుతారు.
బంధువులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ పూర్తి సమయాన్ని కేటాయిస్తారు. ఈ రాశివారు మహాలక్ష్మి స్తోత్ర పారాయణ, ఆదిత్య హృదయం స్తోత్ర శ్రవణం చేయడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శుక్రగురుడు, ద్వితీయ స్థానంలో రవి బుధులు, దశమ స్థానం యందు శని సంచారం వలన కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు తలెత్తే పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళడానికి మీ సమయాన్ని కేటాయిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ వ్యవహారాల్లో కొంత ఆర్థికంగా కూడా ఖర్చులు ఉండేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి పొదుపు కోసం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఆస్తి వివాదాలు ఎదుర్కొంటున్నటువంటి వారు సోదరులతో కొన్ని సర్దుబాట్లు, ఒప్పందాలు చేసుకునేటటువంటి సూచనలు ఈ వారం స్పష్టంగా గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో ఉన్నటువంటి చిక్కులు తొలగిపోయి కొన్ని వ్యవహారాల్లో ముందడుగు పడే సూచనలు ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు కొంత అనారోగ్య సూచన ఉంది కనుక ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ వారం నిరాశే ఎదురవుతుందని చెప్పవచ్చు. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. విలువైనటువంటి వస్తువుల విషయంలో మరింత జాగరూకతగా వ్యవహరించాలి. ఈ రాశివారు ఆంజనేయ స్తోత్ర పారాయణ, విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన చేయించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి జన్మరాశి యందు రవి బుధులు, అష్టమ స్థానంలో రాహువు, నవమ భాగ్యస్థానం యందు శని సంచారం వలన కొన్ని వ్యవహారాల్లో ఊహించినటువంటి ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగస్తులకు ఈ వారంలో చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి ప్రతి పనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. అనుకోని ప్రయాణాలు, ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని ఈ వారంలో గడిపే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి విద్యార్థులు అనుకున్నటువంటి ఫలితాలను సాధించడానికి మరింత కష్టపడవలసినటువంటి అవసరం ఉందని గ్రహిస్తారు. అడ్మిషన్స్ కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం అందుతుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారి ప్రయత్నాలు ముందుకు వెళతాయి. వ్యాపార విస్తరణ కోసం వేసేటటువంటి అడుగులు సత్ఫలితాలను ఈ రాశి వ్యాపారులకు అందజేయబోతున్నాయి. షేర్స్, స్పెక్యులేషన్ రంగాల వారి ఆలోచనలు సత్ఫలితాలను అందజేస్తాయి. మార్కెటింగ్ రంగాల వారు, అదేవిధంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశివారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను పొందడం కోసం నృసింహ స్తోత్ర పారాయణ, గణపతి దర్శనం, స్తోత్ర పారాయణ చేయటం మంచిది. సింహరాశి. ఈ రాశి వారికి ఏకాదశ స్థానంలో గురు శుక్రుడు, వ్యయస్థానంలో రవి బుధులు, జన్మరాశి యందు కేతు సంచారం, ద్వితీయంలో కుజ సంచారం వలన కొన్ని వ్యవహారాలలో అస్పష్టత ఉంటుంది. చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో పెట్టుబడులకు తగినటువంటి లాభాలు లేకపోవడం వల్ల కొంత మనస్తాపానికి గురవుతారు. వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలు అంతంత మాత్రం అని చెప్పవచ్చు. భాగస్వాములతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి అవి ఒక మోతాదు ఎక్కువగా ఉండేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి ఉద్యోగులకు ఈ వారం శ్రమ అధికంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరిస్తారు. కానీ లక్ష్య సాధనకు మరింత కష్టపడవలసినటువంటి అవసరం ఉందని గ్రహిస్తారు. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి. అనుకోని ప్రయాణాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు మాత్రం ఈ రాశి స్త్రీలకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. విద్యార్థుల శ్రమకు తగినటువంటి గుర్తింపు, ఫలితాలు కూడా అందే సూచనలు కనబడుతున్నాయి. పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యేటువంటి వారికి ఈ వారం ఆశాజనకమైనటువంటి సమాచారం అందుతుంది. వాహనాలు కొనుగోలును తాత్కాలికంగా విరమించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో స్పష్టతతో ముందడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో నెలకొన్నటువంటి విభేదాలు సమసిపోతాయి. ఏకాభిప్రాయానికి వస్తారు. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. సమీప వ్యక్తుల దగ్గర నుండి సలహాలు, సూచనలు గ్రహించి కొన్ని విషయాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య దర్శనం, గోప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
కన్యరాశి వారికి దశమ స్థానంలో గురు శుక్రుడు, లాభస్థానంలో రవి బుధులు, వ్యయస్థానంలో కుజ కేతుగ్రహాల సంచారం, అనంతరం కుజుడు జన్మరాశి యందు కూడా సంచారం వలన ప్రతికూలతలను లక్ష్య పెట్టకుండా చేపట్టినటువంటి కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి చిన్న ఎదురయ్యేటటువంటి ఇబ్బందులను చాలా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణము, కొనుగోలు మొదలైనటువంటి విషయాల్లో సమీప వ్యక్తులతో సంప్రదింపులు జరిపి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలుకై కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. బ్యాంకు లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తుల పెట్టుబడులకు మార్గం సుగమమవుతుంది. భాగస్వాములతో నెలకొన్నటువంటి ఇబ్బందులను చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశి ఉద్యోగులు శ్రమకు తగినటువంటి గుర్తింపును పొందుతారు. పదోన్నతులు, బదిలీలకి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి సమాచారాన్ని కూడా అందుకుంటారు. వృత్తి, వ్యవసాయ రంగాల వారికి కూడా ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. విద్యార్థులు ప్రణాళికల విషయంలో కొంత గందరగోళం ఉండడం వల్ల అనుకున్నటువంటి స్థాయిలో కాకుండా విజయానికి చేరువుగా నిలిచేటటువంటి సూచనలు ఉన్నాయి. ఈ రాశి మహిళలకు కొన్ని ముఖ్య కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. సేవా కార్యక్రమాలకు కొంత ధనాన్ని కూడా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రపారాయణ, నవగ్రహ ప్రదక్షిణ, శ్రీరామ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారికి భాగ్యస్థానంలో గురు శుక్రుల సంచారం, రాజ్యస్థానం యందు అనగా దశమ స్థానంలో రవి బుధుల సంచారం వలన కీర్తి ప్రతిష్టలు మరింతగా ఇనుమడింపబడతాయి. మీరు చేసేటటువంటి పనులు చిన్న పనులైనా సరే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు ఆదరింపబడతాయి. సమీప వ్యక్తులకు మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు సత్ఫలితాలను అందజేస్తాయి. వ్యాపారస్తులకు ఈ వారం ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. లోగడ పెట్టుబడుల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడినటువంటి వారికి ఈ వారం పెట్టుబడుల విషయంలో మార్గం సుగమమయ్యి ముందడుగు పడే సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి. చేపట్టినటువంటి లక్ష్యాలను సకాలంలో కాకుండా ముందుగానే ఛేదిస్తారు. ఆశించినటువంటి విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ రాశి విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తారు. ఆశించినటువంటి విజయాన్ని అందుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యుల తోడ్పాటు ఉంటుంది. శ్రమను తగ్గించుకుంటారు. పని ఒత్తిడి కూడా తగ్గుతుంది. మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం కొంత సాంత్వన లభిస్తుందని చెప్పవచ్చు. బంధువులతో కలయిక ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల సమాగమం, కొన్ని విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక సేవా కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. నూతన వస్తువుల కొనుగోలుకై ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ రాశివారు విష్ణు స్తోత్ర పారాయణ, గోశాలను సందర్శించి ఆవులకు ఆహారాన్ని అందించడం వల్ల మరిన్ని అనుకూల శుభ విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో గురు శుక్రుల సంచారం, భాగ్యస్థానంలో రవి బుధుల సంచారం, అదేవిధంగా చతుర్థ స్థానంలో రాహు సంచారం వలన చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాల్లో మాట పట్టింపు, అభిప్రాయ భేదాలు తలెత్తేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. కొన్ని వ్యవహారాలు మీరు అనుకున్నటువంటి రీతిలో కాకుండా వ్యతిరేక దిశలో పయనించేటటువంటి పరిస్థితి కూడా మీ మనస్తాపానికి కారణమయ్యే సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులకు సంబంధించినటువంటి శుభకార్యాల్లో పాల్గొంటారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. అనవసర ఖర్చులు కొంత బరువుగా అనిపిస్తాయి. ఆశించినటువంటి ఆదాయం లేకపోవటం వల్ల ఆర్థికంగా కొంత నిరాశ ఎదురవుతుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. అనుకోని లక్ష్యాలు చివరి క్షణాల్లో ఏర్పడతాయి. ముందుగా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించడం కోసం కూడా మరింతగా కష్టపడవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపారస్తులకు చిన్న ఇబ్బందులు ఎదురైనా ఆశించినటువంటి లాభాలు కొంచెం అటు ఇటుగా అందే సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ప్రయాణాల్లో వ్యగ్రత వల్ల ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. ఈ రాశివారు ఈ వారంలో కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా ఈ రాశిలో ఉన్నటువంటి కళా క్రీడాకారులు పొందగలుగుతారు. ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణ లేక శ్రవణం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం, ఈశ్వరుడికి రుద్రాభిషేకాన్ని జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
ధనుర్రాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రాహువు, అర్ధాష్టమ స్థానంలో శని సంచారం, అదేవిధంగా సప్తమ స్థానంలో గురు శుక్రుల సంచారం వలన కొన్ని విషయాల్లో మీరు ఆశించినటువంటి దానికంటే మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. నూతన ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి విషయాలను చర్చించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యం విషయంలో ఏర్పడ్డటువంటి స్తబ్దత తొలగిపోతుంది. వారికి చక్కటి ఆరోగ్యం చేకూరేటటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. సంతానానికి సంబంధించిన భవిష్యత్తు కోసం కొన్ని ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకొని వారి దగ్గర మీ మనసులో ఉన్నటువంటి మాటను పంచుకొని వారి దగ్గర నుండి కొన్ని ముఖ్యమైన సలహాలు, సూచనలు కూడా గ్రహిస్తారు. తల్లిదండ్రులతో కొన్ని కీలకమైనటువంటి చర్చలు జరుపుతారు. ఈ రాశి మహిళలకు కొన్ని ధార్మిక కార్యక్రమాలు, శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు అందే సూచనలు కనబడుతున్నాయి. వస్త్రాలు, ఆభరణాలు మొదలైనటువంటి వాటి కొనుగోలుకై ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ రాశి వారు దత్తాత్రేయ స్తోత్రపారాయణ చేయడం, గణపతి స్తోత్రపారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ రాహువు, సప్తమ రవి బుధులు, అష్టమ స్థానంలో కేతువు ఉండడం వలన కొన్ని వ్యవహారాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు గందరగోళంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. ముఖ్యంగా విదేశీ యానం, నూతన ఉద్యోగ వ్యవహారాల్లో చేసినటువంటి చర్చల్లో కొంత అస్పష్టత ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాలకు కొన్ని విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ధనాన్ని వెచ్చిస్తారు. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించాలి. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ సమస్య, తలనొప్పితో బాధపడేటటువంటి వారికి ఈ వారంలో కొంత ఇబ్బందికరమైన రోజులు ఉంటాయని చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. రాబోయే రోజుల్లో నిర్వహించేటటువంటి శుభకార్యాల గురించి ముఖ్యులతో చర్చిస్తారు. కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కొన్ని పొదుపుకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల విషయంలో కొన్ని చర్చలు జరుపుతారు. కానీ వాటిల్లో జరిగేటటువంటి చర్చలు ఆశాజనకంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. దూర ప్రయాణాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో ఎదురయ్యేటటువంటి చిక్కులు మనస్తాపానికి కారణమవుతాయి. ఈ రాశివారు లక్ష్మీ స్తోత్రపారాయణ, శ్రీరామ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి జన్మరాశి యందు రాహువు, సప్తమ స్థానంలో కేతువు, అదేవిధంగా షష్టమ స్థానంలో రవి బుధుల కలయిక వల్ల వ్యాపారస్తులకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. ప్రభుత్వం నుండి అందవలసినటువంటి సబ్సిడీ, ఆర్థిక సహకార వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. బ్యాంకుల దగ్గర రుణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారంలో ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తి అమ్మకాల విషయంలో లోగడ ఎదురైనటువంటి ఇబ్బందులన్నీ ఈ వారంలో సమసిపోయే సూచనలు కనబడుతున్నాయి. సోదరులతో నెలకొన్నటువంటి వివాదాలను పరిష్కరించుకుంటారు. కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు. విందులు, వినోదాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ముఖ్యమైనటువంటి వస్తువుల కొనుగోలుకై ధనాన్ని ఖర్చు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు వెలువడే సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో కొంత శ్రమ అధికంగా అనిపించినప్పటికీ అది ఏమాత్రం లక్ష్య పెట్టకుండా సకాలంలో లక్ష్యాలను ఛేదించి ఆశించినటువంటి ఫలితాలను పొందగలుగుతారు. యాజమాన్యం నుండి, ఉన్నత అధికారుల నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించి వారి దగ్గర నుండి కొన్ని కీలకమైనటువంటి విషయాలను సైతం తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపార రంగాలతో పాటుగా వ్యవసాయ రంగాల వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు వెంకటేశ్వర స్తోత్రపారాయణ, గోశాల సందర్శన వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, అర్ధాష్టమం అనగా 4వ స్థానంలో గురు శుక్రుల సంచారం, పంచమంలో రవి బుధుల సంచారం వలన కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలు చివరి క్షణంలో వాయిదా పడే పరిస్థితి కనబడుతుంది. గోచారరీత్యా జన్మ స్థానం యందు ఉన్నటువంటి శని వల్ల చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, ఎదుటివారి ప్రవర్తనకు ఎక్కువగా ఆలోచించి వారి ప్రవర్తన గురించి ఎక్కువ మనస్తాపానికి గురవడం,
ఆరోగ్యం విషయంలో కొన్ని చిక్కులు ఎదుర్కొనేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా విశ్రాంతి లేమి, ప్రయాణ వ్యగ్రత ఎక్కువగా ఉండే సూచనలు ఈ వారంలో కనబడుతున్నాయి. అదేవిధంగా ఆహారంలో సమయపాలన లోపిస్తుంది. క్రమశిక్షణ లోపం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు వల్ల కొంత ప్రతికూలతలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. షేర్స్, స్పెక్యులేషన్ రంగాల వారు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తుల దుందుడుకు చర్యల వల్ల కొన్ని లాభాలు దూరమయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. మీ వైఖరి భాగస్వాములకు కొంత ఇబ్బంది కలిగించి వారితో కొన్ని విభేదాలు తలెత్తేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈ రాశి మహిళలకు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబంలో చిన్నవారి ప్రవర్తన మీ మనస్తాపానికి కారణమవుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. కొన్ని వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఆంజనేయ బడబారణ స్తోత్ర పారాయణ, కాలభైరవాష్టక పారాయణ, అదేవిధంగా శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడిని దర్శించి అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు కూడా మరింత అనుకూలంగా మారే విధంగా ఈ ఆదివారాధిపతి అయినటువంటి ఆదిత్యుడు పరిపూర్ణంగా అనుగ్రహించాలని, అందరికీ సమస్త శుభాలు సిద్ధించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి.